హలో వ్యూవర్స్, నేను మీకోసం టేస్టీ అండ్ స్పైసీ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్తో వచ్చేసాను. దానికోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకొని వాటర్ని హీట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత నూడిల్స్ కూడా యాడ్ చేసుకొని ఉడికించుకొని ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని చల్లార్చడం కోసం కొంచెం కూల్ వాటర్ పోసేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే నూడిల్స్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ బ్రేక్ చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత ఎగ్ బ్యాటర్ని పోసేసి అది గట్టిపడేదాకా కదల్చకుండా ఉంచి తర్వాత ఈ విధంగా మనకు నచ్చిన సైజ్ పీసెస్లో కట్ చేసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యారెట్ అలాగే ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం రోస్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కూడా ఒకసారి కలుపుకొని తర్వాత దానిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక 2 to 3 టైమ్స్ కలుపుకొని దానిలో కొంచెం కారం, వెనిగర్ అలాగే సోయా సాస్ అండ్ అలాగే షెజ్వాన్ సాస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ విధంగా కలుపుతూ ఉంటే టేస్ట్ వస్తుందన్నమాట. దీన్ని నార్మల్గా కలిపితే టేస్ట్ రాదు. స్ట్రీట్ స్టైల్ రావాలంటే కొడుతూ కలపాలి. ఈ విధంగా అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.